నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. త్వరలో జరగబోయే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను అధిష్టానం ప్రకటించింది. 2021లో ఇదే స్థానం నుండి బీఆర్ఎస్ తరపున పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. అప్పుడు స్వల్ప ఓట్ల తేడాతో మల్లన్న ఓటమి చెందారు. ఎమ్మెల్సీ స్థానం 2027 మార్చి వరకు ఉన్నప్పటికీ పల్లా రాజేశ్వర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జనగాం ఎమ్మెల్యేగా నిల్చొని విజయం సాధించారు. ఆ తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి గాను త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. 1982 జనవరి 17న తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాద్ జేఎన్టీయూ నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత పలు న్యూస్ ఛానల్స్లలో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2012లో V6 న్యూస్లో ప్రసారమైన తీన్మార్ వార్తల ద్వారా నవీన్ కాస్త తీన్మార్ మల్లన్నగా సుపరిచితుడయ్యాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత 2019లో జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. 2021 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యాడు. 7 డిసెంబర్ 2021న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. కానీ ఆ తర్వాత వెంటనే బీజేపీ నుండి బయటకు వచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ తీన్మార్ మల్లన్న వార్తల్లో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా నియమించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మల్లన్న తన వంతు కృషి చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. మరి ఈసారైనా విజయం వరిస్తుందో లేదో చూడాలి.